ఆ సీన్లు చేయడానికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్లు తీసుకున్న ప్రభాస్, మహేష్. సాధారణంగా చాలామంది సినిమా యాక్టర్లు తమ ఫ్యామిలీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొందరైతే వారి పేరెంట్స్ అనుమతి తీసుకున్న తర్వాతే మూవీ ఇండస్ట్రీలో అడుగు పెడతారు. ఒకవేళ వారి ఇష్టంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా వారికి నచ్చని ఏ సన్నివేశం కూడా చేయడానికి సాహసించరు. అలాంటి వాళ్ళలో కొందరు కొన్ని సీన్లు చేయడానికి ఇంట్లో లైఫ్ పార్ట్నర్తో సహా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కూడా తీసుకుంటారు. వీరిలో బాహుబలి హీరో, పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నాడు. ఇంకా ఇంట్లో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరెవరో చూద్దాం. ప్రభాస్ అడవి రాముడు కిస్ సీన్. 2004లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ ఫిలిం అడవి రాముడు భారీ అంచనాల నడుమ విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్. వర్షం తర్వాత ఇది రిలీజ్ అయింది కాబట్టి దీనిపై హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను రీచ్ కాలేక మూవీ యావరేజ్గా నిలిచిపోయింది. దీన్ని బి. గోపాల్ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించగా గిరిజన యువకుడికి అతని చిన్ననాటి ప్రియురాలికి మధ్య జరిగే ప్రేమ కథ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అయితే స్క్రిప్ట్లో భాగంగా ప్రభాస్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ను కిస్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆర్తిని ముద్దు పెట్టుకోవాలి అని డైరెక్టర్ చెప్పగానే ప్రభాస్ చాలా భయపడిపోయాడట. ఆ తర్వాత తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజుకు ఫోన్ చేసి ఆ సీన్ చేయనా వద్దా నానా అని అడిగాడట. అయితే సినిమానే కదా, ఏం కాదు చేసేయ్ అని తండ్రి రిప్లై ఇచ్చాడట. అలా పర్మిషన్ ఇచ్చాకే ప్రభాస్ ఈ సన్నివేశాన్ని చేశాడు. సాయి పల్లవి ఫిదా షార్ట్ డ్రెస్. సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. ఈ సినిమా మొత్తంలో సాయి పల్లవి పల్లెటూరు అమ్మాయిలాగా కనిపిస్తుంది. కానీ ఒక సీన్లో మాత్రం మోడ్రన్ గెటప్లో మెరుస్తుంది. సన్నివేశం డిమాండ్ చేయడం, దర్శకుడు శేఖర్ కమ్ముల పట్టుపట్టడంతో ఆమె బ్లాక్ స్లీవ్లెస్ గౌన్ ధరించాల్సి వచ్చింది. అయితే ఈ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ఆమె తన తల్లికి ఫోన్ చేయగా తల్లి ఓకే చెప్పింది. దాంతో ఈ ముద్దుగుమ్మ ఆ డ్రెస్ వేసుకుంది. సాధారణంగా సాయి పల్లవి ఇతర హీరోయిన్ల వలె డైరెక్టర్లు చెప్పినట్టు స్కిన్ ఎక్స్పోజ్ చేసే అవుట్ఫిట్ అస్సలు ధరించదు. తనకు నచ్చిన బట్టలు మాత్రమే వేసుకుంటుంది. బిజినెస్ మ్యాన్లో మహేష్. ప్రిన్స్ మహేష్ బాబు పెళ్లి అయ్యాక తన కెరియర్లో హాట్ రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. హీరోయిన్లతో లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేయలేదు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మ్యాన్లో మొదటిసారి లిప్ లాక్ సీన్ చేశాడు మహేష్. ఈ సన్నివేశం చేయడానికి మహేష్ బాబు, పూరి ఇద్దరూ నమ్రత శిరోద్కర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారట. నమ్రత సినిమాని చూసి ఎంజాయ్ చేసిందని అప్పట్లో పూరి చెప్పాడు. సందమామ నువ్వే సందమామ అనే పాటలో మహేష్ కాజల్ను చాలా ఫ్యాషనేట్గా లిప్ కిస్ పెట్టుకుంటాడు. ఇప్పటికీ ఈ లిప్ లాక్ చర్చనీయాంశమే.